జోగి రమేష్ అయితే అరెస్ట్ అయ్యారు. అది కూడా నకిలీ మద్యానికి సంబంధించి. అయితే జోగి రమేష్ అరెస్టుకు ముందు ఒక ఆధారం, కీలక ఆధారం అయితే సంపాదించారట. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు కేసులో ఏమనగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇందులో భాగంగానే తనకి 3 కోట్లు సాయం చేస్తానని రమేష్ హామీ ఇవ్వడం, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టారని జనార్దన్ ముందు చెప్తున్నాడు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాకు చెందిన ములకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకొని నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టామని జోగి రమేష్ తనకు సూచించారు. ఇది పోలీసులకు చెప్పింది. జోగి రమేష్ మంత్రిగా ఉన్న టైంలో 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించారని కూడా సమాచారం. దీనికి సంబంధించి ఇంట్రాగేషన్ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరించారు అధికారులు. ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ 23న ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి వెళ్ళినట్టు చెప్పడంతో దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ సిట్ సేకరించిందట. ఇది ఇక్కడ కీలకమైన అంశం. మొన్న ఏమన్నారు, అసలు కలవలేదు, అతను ఎవరో మాకు తెలియదు, అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదని. అలాంటప్పుడు జోగి రమేష్ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ రావు ఎందుకు వెళ్ళారు? ఆయన ఆల్రెడీ వాట్సాప్ చాటింగ్కి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు రిలీజ్ చేశారు ఇంతకుముందు. ఆయన కమ్ టు మై హోమ్ అని అందులో ఉంది. అయితే ఫేస్ కాల్ మాట్లాడుకున్నారు, ఫేస్ కాల్లోకి రా అని చెప్పడం, ఆ స్క్రీన్ షాట్ అయితే రిలీజ్ చేశారు. అప్పుడే రాత్రి 8:30 మధ్యలో ఆయన ఇంటికి వచ్చారు అనేది ఆ ఫుటేజ్ ఇప్పుడు వీళ్ళు సిట్ అధికారులు తీసుకున్నారట. ఆ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు. అంటే అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఖచ్చితంగా ఏదో మంతనాలు అయితే జరిగినాయి. అది నిజంగా దీని గురించే జరిగినాయా, నకిలీ లిక్కర్ తయారీ వెనక నిజంగా జోగి రమేష్ ఉన్నారా, ఉంటే ఆయన మరి నార్కో అనాలిసిస్ టెస్ట్కి రెడీ అన్నారు, లై డిటెక్షన్ టెస్ట్కి రెడీ అన్నారు, ఇవన్నీ చేశారు. మరి ఇదంతా దేనికోసం, ఏదేమని ఇప్పుడు విచారణలో తెలియ అవకాశం ఉంది.